శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు రకరకాల బిజినెస్లు వస్తున్నాయి. ఇందులో నేను ఒక బిజినెస్ చూసి ఇలా కూడా చేయొచ్చా అని షాక్ అయ్యాను. అవాక్కయ్యారైతే. అంటే అసలు నిజంగా తీసుకుంటున్న వాళ్ళు ఉంటేనే కదా ఇలా బిజినెస్ స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఒకటి అనిపించింది. అదేంటంటే సార్, నైవేద్యాలని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవటం. ప్యాకేజ్ ఇస్తున్నారు. ఒక 5 ప్రసాదాలు అయితే ఇంత ప్యాకేజ్, 9 ప్రసాదాలు, 11 ప్రసాదాలు అయితే ఇంత. ప్రసాదాలని అలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి దేవుడు ముందు ప్రసాదంగా పెట్టచ్చా అసలు నైవేద్యంగా? ఓకే, అది నా క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, సరే వీళ్ళ బద్ధకం వల్ల ఇంకొక వ్యక్తికి అదొక ఉపాధిగా మారుతుంది, దాని వరకు సంతోషం. అయితే ఇక్కడ ఏంటంటే, నీకు నిజంగానే శరీరం సహకరించట్లేదు, చేయలేకపోతున్నాం, కానీ స్వామివారికి 4-5 రకాల ప్రసాదాలు పెట్టాలని ఉంది మనసులో. అలాంటప్పుడు ఎలా అయితే పళ్ళు ఇవన్నీ బయట కొనుక్కుంటామో, ఇది కూడా నీకు ఓపిక లేదు కాబట్టి నువ్వు ఆర్డర్ ఇచ్చుకో, తప్పు లేదు అక్కడ. ఆర్డర్ ఇచ్చుకొని చక్కగా దానికి నీళ్ళతో మళ్ళీ ప్రోక్షణ చేసి, ఎందుకంటే ఇప్పుడు అవతల వ్యక్తి ఎలా ఉండి వండాడు, ఎందుకంటే ప్రసాదం అనేటువంటిది చక్కగా స్నానం చేసుకొని మడితో వండవలసినది. ప్రసాదమే కాదు, మనం తినే ఇంట్లో వంట కూడా ఖచ్చితంగా స్నానం చేసుకొని వండాలి. చాలామంది అంటారు స్నానం చేసి ఉండకపోతే ఏమవుతుంది. సైన్స్ ఏం చెప్తుంది, మనం నిద్ర లేచిన వెంటనే మన మీద నైట్ బయటికి విసర్జించినటువంటి కొన్ని క్రిములు అవి ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి, అవునా కదా. మరి అలా ఉన్నప్పుడు నువ్వు అలాగే పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గిన్నె పట్టుకుంటావు, మరి నీ చేతుల నుంచి నీ దగ్గర నుంచి అది ట్రాన్స్ఫర్ అవ్వదా? అలా వెళ్ళినటువంటిది నువ్వు అలాగే ఫుడ్ తింటే కనుక అది మళ్ళీ నీకు ప్రమాదమా కాదా? కదా. మరి నువ్వు ఎందుకు వాష్ చేసుకుంటున్నావు ప్రమాదం కాకపోతే సూక్ష్మక్రిములతో? అలాంటివి వాష్ చేసుకోకూడదు కానీ ఫుడ్ తినేటప్పుడు. అంటే ఇది ప్రమాదం ఎందుకు అవుద్ది క్రిముల కంటే, నువ్వు ఫుడ్ తినేటప్పుడు కూడా ప్రమాదం. నువ్వు ఏదైనా పండు తినేటప్పుడు ఎందుకు కడుక్కుంటున్నావు? కడుక్కోకూడదు, అంతే కదా. అది ప్రమాదమే, ఇది ప్రమాదం. అందుకే మనం చక్కగా వాష్ చేసుకొని మనం ఫుడ్ తింటాం. అలాగే మన ఒంటి మీద ఉన్నటువంటివి స్నానం చేయగానే అవన్నీ కొంచెం క్లియర్ అవుతాయి కాబట్టి అప్పుడు నువ్వు వంటగదిలోకి వెళ్ళి చేయాలి నార్మల్గా. రెండవది ఏంటంటే, నువ్వు తినే ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పించి తినడం నీకు మంచిది. శ్రేయస్కరం లేనట్లయితే అది పాపముతో కూడినటువంటి ఫుడ్గా అది పరిగణింపబడుతుంది అని మనకు శాస్త్రాల్లో ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ అవతల వ్యక్తి సరే ఒక చక్కగా స్నానం చేసుకొని ఒక మడి కట్టుకొని వాళ్ళు వండు ఇస్తున్నారు అంటే నో ప్రాబ్లం. నీకు ఓపిక లేకపోతే నువ్వు అలా తెచ్చుకోవచ్చు, తప్పేం కాదు. ఇక్కడ ఏంటంటే భగవంతుడికి పెట్టాలి అనే భావన ఉండాలి నీలో. బద్ధకం అనే భావంతో బయట నుంచి తెప్పించడం కాదు. నేను చేయలేకపోతున్నాను తండ్రి, కానీ నీకు 4-5 రకాలు చేయాలని ఉంది, నేను చేయలేకపోతున్నా. మా ఇంటికి వచ్చి ఎవరు చేసేవాళ్ళు కూడా లేరు, అందరూ ఊరెళ్ళిపోయారు, కానీ నాకు ఓపిక లేదు, జ్వరం ఉంది, లేకపోతే ఒళ్ళంతా నొప్పులు అయిపోయాయి, ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నాం, లేకపోతే రాదు అసలు ఏం వండాలన్నా నాకు అక్కడ ఏమీ తెలియదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు కానీ అవన్నీ చేయాలని ఉంది. స్వామివారు చెప్పింది ఏంటంటే మనకి భగవద్గీతలో కూడా, మీరు ఫలాపేక్ష రహితంగా అన్నాడు. అంటే ఏ ఫలము ఆశించకుండా పత్రమైనను అంటే ఒక ఆకైనా, పుష్పమైనను పువ్వైనా, ఫలమైనను ఒక పండైనను, ఉదకమైన అంటే నీటి చుక్కను పెట్టిన ప్రీతిగా తీసుకుంటున్నా అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దృష్టిలో మీరు నీటి చుక్క పెట్టినా ఒకటే, ఒక పెద్ద డ్రమ్ముతో పాయసం పెట్టినా ఒకటే, ఆయనకి రెండు ఒకటే ఆయన దృష్టిలో. ఎందుకంటే అంతా ఆయనదే కాబట్టి. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడమ్మా, తండ్రి జేబుల్లోంచే ఒక 100 రూపాయల కట్టెన్నో తీసుకుని మళ్ళీ ఆయనకు 10 రూపాయలు ఇచ్చాడు. ఆయన ఏమనుకుంటాడు, రేపు ఇచ్చాడు అవన్నీ నావే కదా, నాకు ఇచ్చేది ఏంటంటే నవ్వుకుంటాడు లోపల, కాకపోతే ఆనందపడుతుంటాడు. ఓహో వీడు నాకు ఇస్తున్నాడు అన్నమాట కొనుక్కోమని. అవి నాన్నవే, అమ్మవో నాన్నవో మొత్తం మీద. అది ఎలాగో మనం కూడా ఆయన సంపదన ఆయనకి ఇస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం మడి కట్టుకొని స్నానం చేసి చేయాలి, ఇంట్లో మనం తినేదైనా అదైనా. ఇంకా ఇలాగ ఏదైనా సందర్భం బాగోలేదు, వాళ్ళకి ఇంట్లో ఏదో ఇబ్బంది అయింది, సంథింగ్ తెప్పించాలి. ఉదాహరణకి పురుషుడు పూజ చేస్తున్నాడు, స్త్రీకి ఆ రోజు మంత్ వచ్చిన టైం, అప్పుడు వండకూడదు. ఈయనకేమో ఏ వంటకం రాదు అనుకుందాం, కానీ ఈయనకేంటంటే అయ్యో ఒక పండు పెట్టడం ఏంటి,
అమ్మ వినాయకుడికి కుడుములు పెట్టాలి, ఉండ్రాలు పెట్టాలి, ఇవి పెట్టాలి కదా, నాకు ఇంక వేరే వేలేదా, మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అన్నప్పుడు తెప్పించుకోండి, తప్పేం కాదు. తెప్పించుకొని చక్కగా మళ్ళీ వాటి మీద వాటర్ ప్రోక్షణ చేసి పవిత్ర అనేటువంటి మంత్రంతో లేకపోతే నారాయణ నారాయణ అనుకున్న ప్రోక్షణ చేసి ఆ దోషం పోతుంది, వాళ్ళు ఏదైనా గనక అలా పొందినట్లయితే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు వండుకోవడమే సంతృప్తిని ఇస్తుంది. అంటే మీరు భక్తితో చేసి పెట్టడం వేరు కదా. ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి తనంతట తానుగా వండి పెట్టినటువంటి దాంట్లో సంతృప్తి బయట నుంచి తెప్పించిన దాంట్లో ఉండదు కదా. సంతృప్తి అనేది ఒకటి మిస్ అవుతుంది ఖచ్చితంగా. కరెక్ట్. అది మిస్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి, అంతకు మించి ఏం లేదు. తప్పేమీ కాదు, బట్ అదొకటి ఆలోచించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.